పిల్లలకి డిఫరెంట్గా ఏదైనా స్నాక్స్ చేయాలనుకుంటే కనుక ఈ స్నాక్ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిందేనండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కూడా చేయొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. 1కి 4 తింటారు, అంతా బాగుంటుంది. మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకోవాలి. మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వాడచ్చు. మైదా పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. 1/2 టీ స్పూను పంచదార, అలాగే పించ్ ఆఫ్ అన్నట్టు ఉప్పు వేసుకొని నీళ్లు వేసేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే కానీ లేదంటే ఈవినింగ్ టీ టైం స్నాక్స్లో కానీ ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలిపేసి కొద్దిగా నూనె అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. కొద్దిగా నూనె అప్లై చేసి పిండిని నానబెట్టాలి. ఇప్పుడు దీన్ని అయితే మూత క్లోజ్ చేసుకొని మనం లోపల మసాలా ప్రిపేర్ చేసేంతసేపు ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ బంగాళాదుంపలను అయితే ముందుగానే ఉడికించానండి. కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే సాఫ్ట్గా ఉడికిపోతాయి. తర్వాత చల్లని తర్వాత పొట్టు తీసి ఈ విధంగా బాగా మెత్తగా ఉండలు లేకుండా స్మాష్ చేసుకోవాలి. పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా పంపించచ్చు. చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టి పొయ్యి మీద కడాయి పెట్టేసి ఒక 2 టీ స్పూన్లంతా నూనె వేసేసుకొని నూనెని వేయించుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అల్లం ముక్కలు వేయడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసుకొని ఇందులోనే పించ్ ఆఫ్ పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పోపుని. ఈ విధంగా నూనెలనే పసుపు వేయడం వల్ల మనకి మసాలా కూడా మంచి కలర్తో వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న ఈ బంగాళాదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి. పిల్లలకి డిఫరెంట్గా ఏమైనా చేయాలనుకున్నప్పుడు కూడా ఇలా చేయండి. చాలా బాగా ఇష్టంగా తింటారండి. 1 తినమంటే 2-3 తింటారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మొత్తం ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా నూనెలో మనకి ఈ పోపులో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదండి. 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఎగ్ అయితే బ్రేక్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి ఒక ఎగ్ అయితే సరిపోతుందండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దానికి చూసి ఎగ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర తురుము అయితే వేసుకుందాం. ఇందులోనే స్పైసెస్ కూడా వేసుకోవాలి. 1 టీ స్పూను గోధుమ పిండి వేసుకుందాం. ఇప్పుడు చెప్పాను కదా, గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, మైదా అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం గోధుమ పిండినే వాడుతున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం అయితే చూసి వేసుకుంటున్నానండి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ స్పైసీగా తినేటట్టుంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ కారం వేయలేదు, పసుపు అలాగే మిరియాల పొడి వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇందులోనే కొద్దిగా జీరా పౌడరు, అలాగే కొద్దిగా పించ్ ఆఫ్ అన్నట్టు కారం పొడి అయితే వేస్తున్నాను. అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసి ఒకసారి ఈ విధంగా బాగా బీట్ చేసినట్టు చేయాలండి. అప్పుడు మనకి ఈ ఎగ్ అనేది బాగా ప్లఫీగా అవుతుంది. చూడండి, ఈ విధంగా రావాలన్నట్టు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ ఆలు స్టఫ్ కూడా బాగా చల్లారిపోయింది. దీన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఉండలనేవి లేకుండా బాగా మెత్తగా స్మాష్ అయ్యేలాగా స్మాష్ చేసుకోండి. ఈ విధంగా ఒక స్పూన్తో మనం ఈ విధంగా బాగా స్మాష్ చేసుకుంటూ చేసుకున్నామంటే ఈ బంగాళాదుంప అనేది ఉండలనేది లేకుండా బాగా ఈక్వల్గా ఉండలాగా వస్తుంది అన్నట్టు. చూడండి, ఈ విధంగా ఉండలాగా చేసుకొని దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చపాతీ పిండిని అయితే ఇక్కడ చూపించిన విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఉండల్లాగా సపరేట్ చేసుకున్నాను. నేను తీసుకున్న పిండి క్వాంటిటీ వచ్చేసి ఇక్కడ 3 చపాతీలు అయితే వస్తున్నాయండి. పొడి పిండి వేసేసుకొని చపాతీలు అయితే ఒత్తుకోవాలి. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూడా ఈ స్నాక్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.
చూడండి ఈ విధంగా మందంగా మరీ పల్చగా కాకుండా మీడియంగా మనం చపాతీలను ఎలా చేస్తామో ఆ మందంగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం మసాలాని ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్లై చేయాలన్నట్టు ఈ విధంగా మరీ ఎక్కువ పెట్టకండి, మీడియంగా పెట్టండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని అయితే ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేయండి. ఎడ్జెస్ని కొద్దిగా ప్రెస్ చేశారంటే అంటుకుపోతుందండి. ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసి లైట్గా చపాతీ కర్రతో రోల్ చేసామంటే మనకి మసాలా అనేది కొద్దిగా స్ప్రెడ్ అయ్యి మనకి మొత్తం చపాతీ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని అయితే పెనం మీద వేసేసుకొని ఆయిల్ ఏమి వేయకుండా మరి ఎక్కువ కాకుండా ఒక్కొక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కాల్చుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి, కట్ చేసుకొని. లేదంటే ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదన్నట్టు. ఇప్పుడు వీటిని అయితే మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను. మీకు కావాలంటే స్టిక్స్ లాగా సన్నగా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కానీ మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఈ లిక్విడ్ని అయితే ఎగ్గు మిశ్రమాన్ని ఈ విధంగా చేసాం కదా, ఒక ఎడాల్పు ఉన్న బౌల్లో వేసుకుంటే లోపలికి మనం ఈ విధంగా కట్ చేసుకున్న ఈ స్టఫ్ చపాతీని అందులో లిక్విడ్లో ముంచేసి ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ నూనె అవసరం లేదండి, ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఎడాల్పుగా ఉన్న ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. రెండు వైపులా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే మనకి మళ్ళీ ఎగ్ అనేది పచ్చివాసన అనేది అనిపిస్తుంది. బాగా ప్లఫీగా పొంగుతూ వస్తాయండి. చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఒకటికి 4 తింటారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నా. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి.